ఆయన కూడా ఒకరోజు దీక్షలు కూర్చున్నాడు, అందరం కూర్చొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ స్థాయి అండర్-17 బాలుర కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 7 నుండి 5 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతున్నాయి. మరి 33 జట్లు ఈ పోటీల్లో పాల్గొనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై నిర్వాహకుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పార్కింగ్, త్రాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత, రవాణా, క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని వారికి సూచించారు. అంటే మనుగురు ఏరియాలో సరిపోతుంది కదా, లైట్స్ సరిపోతుంది, సఫిషియెంట్. ఈ వర్క్షాప్ నుంచి మీరు ఇచ్చారు. అథ్లీట్స్కి ఏముంటుంది, మ్యాచ్ ఆడాలని ఉత్సాహం ఉంటుంది. మీరు ఇదంతా చేసుకుంటూ ఉంటే వాళ్ళు విసిగిపోతారు. సో ఏమనాలంటే డైరెక్ట్గా వచ్చారు కదా, అది ఓకేనా. జనవరి నుంచి మన ఏడుళ్ల బయ్యారం ఊర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో SGF నేషనల్ లెవెల్ కబడ్డీ మీట్ అండర్-17 బాయ్స్ మనం నిర్వహిస్తున్నాము. మన ఈ ఊర్లో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కూడా మనము నిర్వహించాము. చాలా మంచి ఊరు. ఈ ప్రాంతంలో కబడ్డీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది మనకి ఎంతో గర్వంగా ఉంది. మన జిల్లాలో ఈ ఊర్లో మళ్ళీ నేషనల్ లెవెల్ మీట్ కూడా నిర్వహించడం. అయితే మన రాష్ట్రంలో కబడ్డీ మీద ప్రేమ ఉన్న వాళ్ళందరికీ మేము ఆహ్వానిస్తున్నాము. దేశంలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి ఒక టీం ఇక్కడ వచ్చి పోటీ పడతారు. కాబట్టి ఇక్కడ వచ్చేసి మీరు గోదావరి తీరు, మన భద్రాచలం దేవాలయం ఇదంతా ఎంజాయ్ చేసుకుంటూ కబడ్డీ మ్యాచెస్ కూడా ఎంజాయ్ చేయవచ్చు. సో చాలా మంచి ఏర్పాట్లు ఇక్కడ మేము చేస్తున్నాము. అండ్ దీనికి మన హైదరాబాద్ నుంచి పెద్ద కంపెనీస్ కూడా CSR ద్వారా సపోర్ట్ చేస్తున్నారు. మౌరిటెక్ అనే కంపెనీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళీ ఒకసారి జిల్లా వాసులే కాదు, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హైదరాబాద్, రాష్ట్రం అందరూ ఇక్కడ వచ్చి ఈ కబడ్డీ పోటీలు ఎంజాయ్ చేయాలి అండ్ తెలంగాణ టీంకి ప్రోత్సహించాలి. సో దట్ గోల్డ్ మెడల్ మన రాష్ట్రానికి రావాలని